प्यारे बच्चे, क्या कर रहे हैं आप लोग? सबको शुभोदय। अच्छा, आज हम 8वीं कक्षा का तीसरा पाठ प्यारा गांव के बारे में हम आपको बताएंगे। यहाँ देखो, गांव तो बहुत प्यारे होते हैं। गांव शहर से हम गांव को जाना हमको बहुत पसंद है, बहुत अच्छा लगता है। यहाँ देखो, इस चित्र में क्या-क्या दिखाई दे रहा है। చూడండమ్మా పిల్లలు, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఈ చిత్ర में क्या-क्या दिखाई दे रहा है అని అడిగాడు ప్యారా గాం పాఠంలో మనకి. देखो यहाँ చిత్ర చూడండి, ఈ బొమ్మ చూడండి, ఈ చిత్ర చూడండి ఏమి ఉన్నాయో. ఇది ఒక పల్లెటూరు దృశ్యము. ఒక పల్లెటూరులో ఏమి ఉంటాయి, చిన్న గ్రామంలో ఏమి ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి చూడండమ్మా. ఆకాశం, మబ్బులు, అక్కడ పక్షులు ఎగురుతున్నాయి, కొండలున్నాయి, చెట్లు, ఇల్లులు, వృక్షాలు అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆవులున్నాయమ్మా. తర్వాతేమో వ్యవసాయం జరుగుతుంది ఒకవైపు నుంచి. రైతేమో ఎడ్లతోటి వ్యవసాయం చేస్తున్నాడు. ఇక్కడేమో ఒక రైతు రెండెద్దుల బండి మీద వెళ్తున్నాడు. ఇంకో రైతు నాగలి భుజం మీద వేసుకొని వెళ్తున్నాడు. ఒకతనేమో సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాడు. పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి. ఇల్లులు కనిపిస్తున్నాయి. చక్కగా కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి. అన్నీ కూడా ఒక పల్లెటూరు దృశ్యము. ఇక్కడేమో ఒక పెద్ద చెట్టు కింద ఆవులు మేస్తున్నాయి, నుంచున్నాయి. ఇలాగా రకరకాలుగా మనకి ఒక గ్రామం, ఒక పల్లెటూరు దృశ్యం, చిన్న కుగ్రామం దృశ్యం మనకిక్కడ కనిపిస్తుందమ్మా. कौन क्या-क्या कर रहे हैं అని అడిగాడు మళ్ళీ. యహా కిసాన్ ఖేత్ జోత్తా హై. రైతేమో చక్కగా పొలం దున్నుకుంటున్నాడు. రెండెద్దుల బండి మీద మళ్ళీ ఒక రైతు వెళ్తున్నాడు. ఇలాగా ఒక సైకిల్ మీద ఒక రైతు వెళ్తున్నాడు. ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తున్నట్టుగా ఇక్కడ దృశ్యం ఉందన్నమాట. ఈ చిత్ర మే తుమ్హే కౌన్ సా దృశ్య సబ్సే అచ్చా లగా ఔర్ క్యూం అన్నాడు. ఇన్ని బొమ్మల్లో మీకు ఏంటి బాగా నచ్చింది అనేసి అడుగుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే పొలంలో రైతు పొలం ఎడ్లు కూడా కష్టపడుతున్నాయమ్మా. రైతు కూడా కష్టపడుతున్నాడు గాబట్టి, మనకి ఈ దృశ్యం బాగా నచ్చుతుంది. ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు పంట పండిస్తేనే కాదా మనకి అన్నీ కూడా లభిస్తాయి గాబట్టి, మనకి రైతుకి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అదన్నమాట. దాని తర్వాత మనం చూద్దాం. పాఠంలోకెళ్ళిపోదాం అమ్మా. పాఠంలో చూడండి, మనం ఈ పాఠం చెప్పుకునే ముందు మనకి సెలవులు దొరికాయనుకోండి పిల్లలకి, ఎంతో సరదాగా ఉంటుందనమాట. ఎవరైనా ఒక అమ్మమ్మయినా, తాతయ్యయినా మన ఇంటికొచ్చి ఒక 2 రోజులు పోయిన తర్వాత గానీ, రేపు మనం ఊరు వెళ్తున్నామంటే ఇంకెంతో హడావిడనమాట మనకి. బట్టలు గబగబా సర్దుకోవడం, ఇంక ఉత్సాహం వచ్చేస్తుంది. అది కూడా పట్టణం నుంచి పల్లెటూరు వెళ్తున్నామంటే, ఆ యొక్క పొలాలు చూడాలని, అక్కడ యొక్క అన్నీ కూడా పెద్దవాళ్ళతో వాళ్ళ తాతయ్య వాళ్ళతో కలవాలని మనకెంతో సంతోషం వచ్చేస్తుందనమాట. అలాగా ఇక్కడ మనకి రాణికి, రమేష్‌కి అదే సంతోషం ఉందన్నమాట. మనకి ఈ 8థ్ క్లాస్ పాఠంలో 8वीं కక్ష యొక్క ప్యారాగామ్ పాఠంలో మనకి రాణి, రమేష్ తోటే ముందు పాఠం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం విందాం. రాణి और रमेश 8वीं कक्षा में पढ़ते हैं. రాణి, రమేష్ ఇద్దరునంట 8థ్ క్లాస్ చదువుతున్నారు. 8वीं కక్ష 8వ తరగతి చదువుతున్నారు. మీలాగే. गर्मी की छुट्टियों में दादाजी उन्हें अपने गांव ले जाने के लिए आए. ఇక్కడ వేసవి సెలవుల్లో దాదాజీ అంటే నాన్న తండ్రమ్మ. నాన్న తండ్రికి దాదాజీ అంటాము మనం. వాళ్ళ దాదాజీ గారు ఇక వచ్చారనమాట. అప్నే గాంవ్ లే జానే కే లియే ఆయే. వాళ్ళ ఊరు పల్లెటూరు కదా, అది తీసి వెళ్ళడానికి వచ్చారనమాట. సబ్ మిల్కర్ సబేరే రేల్ సే నిక్లే. తాతయ్య, రాణి, రమేష్ ముగ్గురు కలిసి పొద్దున్నే ట్రైన్‌తో బయలుదేరారు. గాడి మే బడీ భీడ్ థీ. ఆ ట్రైను ఎంతో భీడ్ అంటే గుంపు, క్రౌడీగా ఉందన్నమాట. ఫిర్ భీ జైసే తైసే బైఠనే కి జగహ మిల్ గయి. ఇప్పుడు ఊరు వెళ్ళాలన్న ఉత్సాహం పిల్లల్లో ఉంది. ఎంతో కొంత కొంచెం ప్లేస్ దొరికినా సరే, కొంచెం ఇది దొరికినా సరే వాళ్ళు సర్దుకుని మరీ కూర్చుంటారు. ఎందుకంటే వెళ్ళాలని ఉత్సాహం వాళ్ళతో ఉంది కాబట్టి.
షామ్ తక్ గాంవ్ పహుంచ్ గయే. సాయంత్రం దాకా ట్రైన్లో కూర్చున్న తర్వాత వాళ్ళు ఊరు చేరుకున్నారు. వహా స్టేషన్ కే పాస్ చాచాజీ బయలుగాడి లేకర్ తయార్ థే. ఇలాగా ట్రైన్ దిగామో లేదో అక్కడ ఎవరున్నారమ్మా? చాచాజీ, చిన్నాన్న అక్కడ ఎడ్ల బండి తీసుకొని రెడీగా ఉన్నాడనమాట. బయలుగాడి ఖేతుంకే కినారే కినారే చల్నే లగి. వీళ్ళందరూ ఎడ్ల బండికి తాతయ్య, రాణి, రమేష్ ముగ్గురు ఎక్కేశారు. వాళ్ళు బండి నడుస్తుంది. ఖేతోంకే కినారే కినారే చల్నే లగి. పొలాలకి చుట్టువైపులా ఇరువైపుల పొలాలు ఉన్నాయమ్మా. ఆ పొలాల దగ్గర నుంచి ఆ బండి వెళుతుంది. ఖేతో మే కిసాన్ కామ్ కర్ రహే థే. చుట్టుపక్కల పొలాల్లో రైతులు పనిచేస్తున్నారు. పశు చర్ రహే థే. పశు అంటే యానిమల్స్ అమ్మా. అవి మేస్తున్నాయి. మీనింగ్స్ రాసుకోండి బుక్ రెడీగా పెట్టుకొని. గాంవ్కి హరియాలి దేఖ్నే లాయక్ థీ. అక్కడ ఆ గ్రామంలో హరియాలి అంటే పచ్చదనం, గ్రీనిష్నెస్ చాలా బాగుందన్నమాట. దాదాజీని బహుత్ లాడ్ ప్యార్ కియా. వీళ్ళిద్దరికీ కూడా ముద్దు పెట్టుకున్నాడు. అంటే మనవలు వచ్చారని చెప్పి దాదాజీ వాళ్ళకి ఎంతో ముద్దాడాడనమాట. సబేరే దోనో దూద్ పీకర్ దాదాజీ కే సాత్ గాంవ్ ఘూమ్నే నిక్లే. ఆ రోజు పడుకున్న తర్వాత తెల్లవారింది. తెల్లవారిన తర్వాత వీళ్ళు పాలు తాగి దాదాజీ తోడు వీళ్ళిద్దరూ కూడా ఊరు చూడ్డానికి బయలుదేరారు. రాస్తే మే బాతేం కర్తే హుయే. దారిలో మాట్లాడుకుంటున్నారనమాట. ఫస్ట్ దాదాజీ ఏం చెప్తున్నారు చూడండి. దేఖో సామ్నే కమలేష్ కాకా ఆ రహే హై. చూడండమ్మా పిల్లలు, కమలేష్ కాకా అంటే బాబాయ్ అన్నమాట. కమలేష్ బాబాయ్ వస్తున్నాడు. ఇన్హే ప్రణామ్ కరో. ఇద్దరు కూడా నమస్కారం పెట్టండమ్మా అన్నాడు. దోనోనే కమలేష్ కాకా కో ప్రణామ్ కియా. వే బచ్చోం కో దేక్కర్ ఖుష్ హువే. వీళ్ళిద్దరిని ఆ యొక్క కమలేష్ కాకా చూసి చాలా సంతోషపడ్డాడనమాట. రాణి, కమలేష్ కాకా క్యా కామ్ కర్తే హే అని అడిగింది. తాతయ్య, ఈ కమలేష్ కాకా ఏం పని చేస్తారు అని అడిగింది. అప్పుడు దాదాజీ అంటున్నాడు, వే లుహార్ హే. లుహార్ అంటే కంసాలన్నమాట. బ్లాక్ స్మిత్ అంటారమ్మా లుహార్ అంటే. वे लोहे का सामान जैसे खुरपी, फावड़ा, हथौड़ा, पहिया, కుల్హాడి ఆది సామాన్ బనాతే హే. ఇతను ఖుర్పి అంటే తవ్వకోలు అంటారమ్మా దానికి. అది ఇంకో అర్థంలో మనం కొబ్బరికూరు తురుముకుంటాం కదమ్మా, అది కూడా ఖుర్పి అంటారనమాట. ఫావడా అంటే పార, హతోడ అంటే సుత్తి, పహియా అంటే చక్రము, ఇలాంటి కుల్హాడి అంటే గొడ్డలి, ఇవన్నీ కూడా తయారు చేస్తారు. వా దేఖో దామోదర్ దాదా కా మకాన్. దామోదర్ దాదా ఇక్కడ అతను చూసేసిన తర్వాత దామోదర్ దాదా దగ్గరికి వెళ్తారనమాట. అక్కడ రమేష్ అడుగుతున్నాడు, దామోదర్ దాదా క్యా కామ్ కర్తే హే అని అడిగాడు దాదాజీ. అప్పుడు తాతయ్య అంటున్నాడు అనమాట, దామోదర్ దాదా గాంవ్ వాలోం కే లియే మిట్టీ కే బర్తన్ జైసే घड़े, मटके, हंडी, मिट्टी के खिलौने ఆది బనాతే హే. ఈ దామోదర్ దాదా అయితే, ఈ దామోదర్ తాతయ్య అందరూ ఈ గ్రామం వాళ్ళ కోసం మట్టితో తయారు చేసిన కుండలు, చిన్న కుండలు, పెద్ద కుండలు, కూజాలు, హండి అంటే అవి మట్టికే, ఇవన్నీ కూడా మనకి చిన్నపిల్లలు ఆడుకునే మట్టితో చిన్న చిన్న బొమ్మలు తయారు చేస్తారు కదమ్మా, అలాంటివి కూడా అన్నీ ఇతను తయారు చేస్తాడు. बच्चों, तुम्हें पता है मिट्टी के बर्तन बनाने वाले को क्या कहते हैं? మట్టితో ఇన్ని పాత్రలు తయారు చేసే వాళ్ళకి ఏమంటారో మీకు తెలుసా పిల్లలు అని తాతయ్య అడిగారనమాట. అప్పుడు రాణి అంటుంది, కుమ్హార్ కహతే హే నా దాదాజీ. అవునవును, నాకు తెలుసు, కుండలు తయారు చేసే వాళ్ళకి కుమ్హార్ అంటారు, కుంభరోళ్ళు అంటారు కదా దాదాజీ. కుమ్హార్ అంటే పోటర్ అమ్మ అని చెప్పిందనమాట. అప్పుడు దాదాజీ అంటున్నారు, షాబాష్ మేరీ ప్యారీ రాణి బేటీ, ఓ తో సబ్ కుచ్ పతా హే. ఓ షాబాష్ చెప్పేశాడు అనమాట. ఇక్కడ వెరీ గుడ్ అన్నాడు చెప్పాడు. నా యొక్క ఈ ప్రియమైన మనవరాలికి అన్నీ తెలుసు అని చెప్పి దాదాజీ పొగిడాడు. వా దేఖో చంద్రయ్య చాచా కా ఘర్, వే కప్పుడే బున్తే హే. అక్కడ చూడండి చంద్రయ్య చాచా కా ఘర్, చంద్రయ్య బాబాయ్ ఇల్లు చూడండి అక్కడ. అతను కప్పుడే బున్తే హే, బట్టలు నేస్తున్నారు. రాణి అంటుంది, అచ్చా దాదాజీ, కపడా బున్నే వాలే కో క్యా కహతే హే.
అవును తాతయ్య, ఈ బట్టలు నేసేవారికి ఏమంటారు అని అడిగింది. అప్పుడు తాతయ్య గారు అంటున్నారు, కపడా బున్నే వాలేకు జిలాహా కెహతే హే. ఎవరైతే బట్టలు నేస్తారో వాళ్ళకి సాలీలు కూడా అంటారమ్మా, సాలేవాడు అంటారు, ఇంగ్లీష్లో అయితే వీవర్ అంటారనమాట. కపడా మషీన్ और हाथ दोनों से बनाते हैं. ఈ బట్టలు మిషన్ మీద కూడా తయారు చేస్తారు, చేత్తో కూడా అల్లుతారు. हाथ से बनाने को हथकरघा कहते हैं. ఈ రాట్నం, హతకరగా అంటే రాట్నం అన్నమాట, చేత్తోటి ఇలా రాట్నం లాగా తిప్పి తయారు చేస్తారనమాట. चंद्रैया चाचा के घर के पास ही बाबैया का घर भी है, वे बड़ाई का काम करते हैं. ఈ చంద్రయ్య బాబాయి ఇంటి దగ్గరే ఇంకెవరున్నారంట, బాబయ్య అనే అతను ఉన్నాడనమాట. అతను బడయి కా కామ్ కర్తే హే. బడయి అంటే కార్పెంటర్ అన్నమా, వడ్రంగి బడాయి అంటే. రమేష్ ఏమంటున్నాడు చూడండి, దాదాజీ బడాయి ఔర్ క్యా కామ్ కర్తే హే. వీళ్ళు ఏమేం చేస్తారు, ఈ బడాయి అంటే కార్పెంటర్లు, వడ్రంగి వాళ్ళు అని అడుగుతున్నాడు. అప్పుడు దాదాజీ, बड़ाई लकड़ी से हल, खिड़की, दरवाजे, बैलगाड़ी और तरह तरह के सामान बनाते हैं. వీళ్ళు కార్పెంటర్లు వీళ్ళు ఏం చేస్తారంట, లకడీ సే హల్, కిటికీ, దర్వాజే, మనకి చాలా, వాళ్ళు మనకి ఉపయోగపడే చాలా వస్తువులు తయారు చేస్తారమ్మా. హల్ అంటే ముందు నాగలి, నాగలి, తలుపులు, కిటికీలు, బయలుగాడి, ఎద్దుల బండ్లు తయారు చేయాలన్నా వాళ్ళే తయారు చేస్తారు. ఇలాగా ఇంటికి ఉపయోగపడే అన్నీ కూడా మనకి చాలా రకాలు వాళ్ళు తయారు చేస్తారమ్మా. తరా తరాకే సామాన్, రకరకాల సామాన్లు వాళ్ళు తయారు చేస్తారు అని చెప్పేసి దాదా చెప్పారనమాట తాతయ్య. అప్పుడు మళ్ళీ రాణి అడుగుతుంది, దాదాజీ వహాన్ దేఖియే, వే కౌన్ హే, వే క్యా కర్ రహే హే. తాతయ్య అక్కడ చూడండి, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగు. దాదాజీ, हाँ बेटा, वे सोने चांदी का काम करते हैं. అవునన్నా, వాళ్ళు బంగారు వెండి సామాన్లు తయారు చేస్తారు. वे सोने चांदी से तरह तरह के आभूषण जैसे अंगूठी, हार, चूड़ी आदि बनाते हैं. వీళ్ళు బంగారంతో వెండితో రకరకాల ఆభూషణలు అంటే ఏంటి, ఆభరణాలు తయారు చేస్తారమ్మా. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నారు, అంగూటి, హార్, చూడి, మనకి మెడలో బంగారంతో చైన్లు, హార్, అంగోటి అంటే మనకి ఉంగరాలు, చైన్లు, గాజులు, ఇవన్నీ కూడా తయారు చేస్తారు. వాళ్ళకి మనం గోల్డ్ స్మిత్ అంటామమ్మా, కంసాల అతనికి. తర్వాత రమేష్ ఏమంటున్నాడు చూడండి, दादाजी उस गली में देखिए लंबे लंबे बांस हैं, बांस से क्या क्या बनाते हैं. తాతయ్య, రమేష్ అంటాడు చూడండి, తాతయ్య అక్కడ చూడండి పెద్ద పెద్ద వెదురు కర్రలు ఉంచునున్నాయి, అవన్నీ ఏం చేస్తారు దాంతో అని అడుగుతున్నాడు. అప్పుడు తాతయ్య గారు అంటున్నారు, देखो बेटा, बांस से टोकरी, झूले, खिलौने आदि बनाते हैं. इन चीजों को बनाने वाले को बमसोर कहते हैं. చూడన్నా, ఈ బాన్సే టోకరీ, ఝూలే, ఖిలౌనే అన్నాడు. ఈ వెదురు కర్రలతోటి పెద్ద పెద్ద తట్టలు అంటారు కదా, అవి బుట్టలు, ఝూలే ఏంటి ఉయ్యాళ్ళు, ఖిలౌనే అంటే రకరకాల బొమ్మలు, ఇవన్నీ కూడా తయారు చేస్తారు. ఇన్ చీజోं को बनाने वाले को बमसोर कहते हैं. ఇవన్నీ కూడా ఈ వస్తువులు తయారు చేసేవాడికి బంసోర్ అంటే మేదరివాడు అంటారు, మేదరోడు అంటారు అనమాట. అప్పుడు రమేష్ మళ్ళీ అంటాడు, दादाजी आपका गांव बड़ा प्यारा है, यहाँ तो सभी तरह के काम करने वाले रहते हैं. తాతయ్య, ఈ ఊరు చాలా బాగుంది, మీ ఊరు, ఇక్కడ ప్రతి అన్ని పరిశ్రమలు తయారు చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి బాగా తయారు చేస్తున్నారు అన్ని కూడా అంటారు. दादाजी, हाँ बेटा, यहाँ सभी तरह के काम करने वाले रहते हैं. అవును అవును బాబు, ఇక్కడ అన్ని రకాల పనులు చేసేవాళ్ళు, చేతి పని చేసేవాళ్ళు ఇక్కడ ఉంటారు. वे एक दूसरे की सहायता करते हैं और मिलजुल कर रहते हैं. वे अपने अपने घरेलू उद्योगों से देश के विकास में भाग लेते हैं. ఇక్కడ అన్ని రకాల పరిశ్రమ వాళ్ళు ఉంటారు బాబు. ఇక్కడ అందరూ కూడా కలిసిమెలిసి పనిచేస్తారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. ఇక్కడ अपने अपने घरेलू उद्योगों से देश के विकास में भाग लेते हैं. వాళ్ళ వాళ్ళ కుటీర పరిశ్రమల ద్వారా ఈ దేశానికి వికాసం చేయడంలో కొంతైనా వాళ్ళ భాగం ఉంటుంది అని చెప్పారనమాట రాణి. దాదాజీ ఏ దేఖో కితనే హరే భరే ఖేత్ హే. తాతయ్య ఇక్కడ చూడండి, చుట్టుపక్కల ఎంత మంచి చక్కని పచ్చ పచ్చని పొలాలు ఉన్నాయో
అన్నాడు దాదాజీ. हाँ बेटी, इन खेतों को हरा भरा बनाने के लिए किसान दिन रात मेहनत करते हैं. ఇంత పచ్చగా పొలాలు ఉన్నాయంటే ఇక్కడ రైతులు చాలా పరిశ్రమ చేస్తారమ్మా, కష్టపడతారు. అన్న ఉగాతే హే, ధాన్యం పండిస్తారు. హమారీ భూక్ మిటాతే హే, మన యొక్క ఆకలి తీరుస్తారు. ఇసీలియే మహాత్మా గాంధీజీ నే కహా థా, వాస్తవ్ మే భారత్ గాँव में ही बसता है. కాబట్టి మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారమ్మా, మొత్తం అసలు భారతదేశం చూడాలంటే పల్లెటూరులే చూడాలి అనేసి చెప్పారు. అప్పుడు రమేష్ రాణి అంటున్నారు, హా దాదాజీ, ఆప్నే సహీ కహా, సచ్ మే గాంవ్ బహుత్ ప్యారే హోతే హే. అవును తాతయ్య, మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. నిజమే, ఈ యొక్క చిన్న చిన్న గ్రామాలు, ఈ ఊర్లు చాలా ప్రియమైనవి, చాలా అందంగా ఉంటాయి, చాలా బాగుంటాయి అనేసి చెప్పారమ్మా. ఇప్పుడు దాకా మీరు పాఠం వినేశారు కదమ్మా. ఇప్పుడు మీరు దీనికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి అమ్మా.